రేంజల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా. వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన 12,000 జీవన భృతి హామీ అమలు కోసం పోరాడదామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పార్వతి రాజేశ్వర్ అన్నారు. వ్యవసాయ కార్మికులు గ్రామీణ ప్రాంతాలు ఉపాధి కరువై వలస వెళ్తున్న వైనం నెలకొన్నదని, పూట గడవని స్థితి ఏర్పడుతుందన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వల్ల ఉన్న కాస్త పనులు కరువయ్యాయని, రోజురోజుకు భూములు కోల్పోయి రైతులు వ్యవసాయ కార్మికులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 జీవన భృతి ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వలేదని, నవంబర్ 20 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మికులతో గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి మండల కేంద్రాల్లో ఆందోళన నిర్వహించాలని, డిసెంబర్ 2న కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐపీ కేఎంఎస్ జిల్లా సహ కార్యదర్శి షేక్ నసీర్తో పాటు మండల అధ్యక్షులు ఒడ్డన్న, మండల కార్యదర్శి షేక్ నసీర్, జిల్లా కార్యదర్శి గుమ్మల గంగాధర్, నాయకులు నాగన్న, మండల ఉపాధ్యక్షులు పోషెట్టి, మండల సహ కార్యదర్శి జబ్బార్, మండల కోశాధికారి పోషెట్టి, కార్మిక సంఘ నాయకుడు గంగాధర్, మక్కన్న, సాయిలు, హమీద్, లక్ష్మణ్, రవి తదితరులు పాల్గొన్నారు. పనికి సంబంధించి మన మండల ఇది రిప్రజెంటేషన్లు ఇవ్వండి, దరఖాస్తులు అనేవి మన వాళ్ళు కలెక్షన్ చేసి వాళ్ళు దరఖాస్తులు పంపిస్తారు. మండల కేంద్రంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా వ్యవసాయ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటన చేసిండు, అట్లాగే 2,000 ఉన్న పింఛను సుఖ 4,000 పెంచిచ్చి తర్వాత వ్యవసాయ కూలీలకు కానీ వృద్ధులకు కానీ ఆదుకుంటాని వాగ్దానం చేసిండు. అట్లాగే 2 లక్షల రుణమాఫీ సుఖ చేస్తాని మన రేవంత్ రెడ్డి వాగ్దానం చేసిండు. ఇలా కొంతమందికి మాత్రమే రైతుల రుణమాఫీ జరిగింది. రైతు భారత్ తీసుకొస్తున్నాడు, ధరణి పేరు మీద అనేక పట్టాలు ఇక్కడి అక్కడ చేర్పులు మార్పులు చేసిండు. నేను అధికారంలోకి వస్తే భారత్ అని పేరు మీద, ధరణి భారత్ అని పేరు మీద ఇది మొత్తము ధరణి ఎత్తేసి మొత్తము ఎవరికైతే భూములు వేరేల పేరు మీద పోయినాయో అవి తక్షణము వాళ్ళ పేరు మీద వచ్చేటట్లా తీసుకుంటానని నిర్ణయం చేస్తానని వాగ్దానం చేసిండు. అనేక వాగ్దానాల ద్వారా మన రేవంత్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈరోజు 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద నేను ఇస్తా. ఇప్పటికీ రైతు భరోసా పేరుకు 15,000 రూపాయలు లేవు. ఖాళీ స్థలం ఉన్నోళ్లకు 5 లక్షల రూపాయలు నేను ఖచ్చితంగా మంజూరు చేస్తా. ఈ రోజుకు ఖాళీ స్థలం ఉన్నోళ్ళు అనేక మంది దరఖాస్తులు పెట్టుకుంటున్నారు, ఇప్పుడు సుఖ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు సుఖ అనేక మంది పింఛన్ల కోసానికి, తర్వాత ఇళ్ల స్థలాల కోసానికి, అనేక పింఛన్ల కోసానికి ఈరోజు ధర్నా కార్యక్రమంలో ఎంఆర్ఓకి ఇవ్వడం జరుగుతున్నది. అయ్యా, నువ్వు ఏదైతే మాటల గారాట చేస్తున్నావు, స్టేజ్ మీదకి రాగానే రైతులకు ఏదో చేస్తున్నామంటే మోసం మాటలు చెప్తున్నావు. వ్యవసాయ కార్మికులకు సంవత్సరంకు 12,000 రూపాయలు ఇస్తున్నావు. ఇప్పటికి 12,000 కాదు కదా, సంవత్సరం అవుతున్న 12 పైసలు లేవు. కాబట్టి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఏదైతే వాగ్దానాలు 6 వాగ్దానాలు చేసినావో, నువ్వు ఆ వాగ్దానాలు నెరవేరకపోతే ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు కానీ జడ్పీటీ ఎలక్షన్లు కానీ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని పొందబెడతామని ఇక్కడికి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవి నువ్వు ఏదైతే 9 తారీఖు నాడు మన అవతార అంటే సంవత్సరం దినాలు గడపాలని ఉత్సవం చేయాలని కోరుతున్నావు. మేముగా ఈ ఏదైతే నెరవేరలేదో తక్షణం నెరవేరాలని వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే సోమవారం నాడు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం తరఫున కలెక్టర్ ఆఫీస్ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం. ఆ ధర్నా సుఖ ఇప్పుడు వచ్చిన కార్మికులు మీరందరూ కలెక్టర్ ఆఫీసుగా వచ్చి జయప్రదం, రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విద్యార్థులకు, మేధావులకు, మహిళలకు అందరికీ కోరుతున్నాం. ఇక్కడ నుంచి పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా సోమవారం సుఖ ఆటోలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కు రావాలని సుఖ వ్యవసాయ కార్మిక సంఘం నుంచి కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.